నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ఈ రోజుల్లో చట్టం మీద చాలామందికి సాధారణ ప్రజలు నమ్మకం లేదు అని చాలామంది లాయర్లు అండ్ జడ్జిలు కూడా ఓపెన్గానే చెప్తున్నారు. దీనికి కారణం ఒకప్పుడు చట్టం ఎవరికి చుట్టం కాదు అనే మాట వినపడేది. అయితే ఇప్పట్లో చట్టం కొంతమందికి చుట్టంగా మారిపోయింది అనే కాన్సెప్ట్ చాలామంది నోటి నుంచి మనం వింటున్నాం. అయితే దీనికి ప్రధాన కారణం చట్టం మీద సాధారణ ప్రజలకి ఎలాంటి అవగాహన లేదు అనే ఒక పాయింట్ కూడా వస్తుంది. అయితే ఇది నిజంగానే చట్టం అనేది సాధారణ ప్రజలకి దూరం అవుతుందా? వాళ్ళకి అవగాహన ఎందుకు ఉండటం లేదు? ఇది సిస్టంలో ప్రాబ్లమా లేకపోతే చట్ట వ్యవస్థలో ప్రాబ్లమా? దీని మీద మనకి అవగాహన కల్పించడానికి మనతో ఉన్నారు ఇంటర్నేషనల్ అడ్వకేట్ కావేటి శ్రీనివాసరావు గారు. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్ మీరు? బాగున్నానండి. ఇంటర్నేషనల్ అడ్వకేట్గా ఒక భారతదేశంలో ఇలాంటి ఘనత సాధించడం ఒక గొప్ప విషయం. అసలు చాలామంది లాయర్లు ఇప్పటికీ లా కంప్లీట్ చేసి కూడా ఇండియాలోనే కేసులు దొరక ఉంటారు. అలాంటిది మీరు ఇంటర్నేషనల్ రేంజ్కి వెళ్ళి ఇండియాని అక్కడ రిప్రజెంట్ చేస్తూ ఒక స్థాయిలో ఉన్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ దిశా టీవీ వాళ్ళు టు హ్యావ్ మీ ఆన్ దిస్ షో. డెఫినెట్గా ఇప్పుడు నార్మల్గా ఏంటంటే అండి, ఇది నేను మొదటిసారి కాదు చేసింది మన దేశంలో. గతంలో చూసుకుంటే గాంధీ గారే కానీ అంబేద్కర్ గారి వీళ్ళందరూ కూడా విదేశాలకు వెళ్ళి చదువుకున్నారు. వాళ్ళు కొంతమంది ప్రాక్టీస్ కూడా చేశారు. ఇప్పుడు గాంధీ గారు సౌత్ ఆఫ్రికాలో ప్రాక్టీస్ చేశారు. 25 ఏళ్ళు అక్కడ ప్రాక్టీస్ చేసి కాంగ్రెస్ మూమెంట్ అక్కడ స్టార్ట్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చారు. అంటే అలాంటి మహానుభావులు చేశారు. అలాంటిది నేను కూడా చెయ్యాలని వాళ్ళు నాకు వాళ్ళు ఒక మెంటర్ లాగా తీసుకొని, వాళ్ళు ఒక ఐడియల్స్ లాగా తీసుకొని నేను వెళ్ళిపోయాను. అంటే నా జర్నీ చూసుకుంటే మీరు అడిగిన ప్రశ్నకి మా నాన్నగారు కూడా ఒక న్యాయవాది, ఒక చిన్న జిల్లాలో కరీంనగర్లో సుధాకర్ రావు గారు అని తను చనిపోయారు. తను చాలా ప్రామినెంట్ లాయర్. సో వారు కరీంనగర్లో ప్రాక్టీస్ చేసేటప్పుడు నేను కూడా వారితో చేశాను. కానీ నాకేంటంటే అంతర్జాతీయంగా చూడాలి, చెయ్యాలి, మన దేశమే కాకుండా వేరే దేశాలలో చదువుకోవాలి, రిప్రజెంట్ చేయాలి క్లయింట్స్ని, న్యాయశాస్త్రం అక్కడ ప్రాక్టీస్ చేయాలి, న్యాయవాది వృత్తి తీసుకెళ్లాలని చిన్నప్పటి నుంచి కోరిక. అందుకనే ఇండియాలో చదువుకున్న తర్వాత నేను యాక్చువల్గా గోల్డ్ మెడలిస్ట్ లాలో సింబియోసిస్ ఇంటర్నేషనల్ సొసైటీలో ఇప్పుడు చాలామందికి చదువు చెప్తాను, అప్పుడు కూడా చెప్పేవాడిని. సో ఆ విద్యను అంటే ఆ ఎడ్యుకేషన్ మంచిగా ఉంది కనుక మన ఇండియాలో కాకుండా బయట దేశాల్లో కూడా చదువుకొని అనుభవించాలి. డిఫరెంట్ సిస్టమ్స్ ఏంటి ఇప్పుడు మనం ఇండియాలో చూసుకుంటే, ఇప్పుడు చాలాసార్లు డాక్టర్లు బయట ఎఫ్ఆర్స్ చేసి చదువుకొని వస్తారు. అంటే బయట నుంచి మెడిసిన్ తీసుకొస్తున్నారు, అంటే ఎక్స్పర్టైజ్. ఇప్పుడు ఐటీ వాళ్ళు కూడా బయట ఎంఎస్లు కంప్యూటర్ సైన్స్ చదువుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చదువుకొని ఇండియాకి వచ్చి టెక్నాలజీలో పెడుతున్నారు. ఇండియాలో మీరు చూసుకుంటే ఇప్పుడు మన ఇండియా దేనికి తక్కువ లేదు. మెడిసిన్ కానీ మంచి మంచి హాస్పిటల్స్ ఉన్నాయి. టెక్నాలజీ చూస్తే సెల్ ఫోన్సే కానీ కంప్యూటర్ టెక్నాలజీ కానీ వీఆర్ ఆన్ పార్ విత్ ద వెస్ట్ నౌ. మరి లా ఎందుకు తీసుకురాకూడదు చేసి అని నాకు ఒక చిన్న ఉద్దేశం ఉండేది. అందుకని బయట దేశానికి వెళ్ళి తరచుగా ఇండియాకు వస్తుంటాను. ఇండియాలో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా చాలామంది సాల్వ్ చేస్తున్నాము. ఇండియన్స్ ఎవరైతే బయట ఉంటారో వాళ్ళు వర్క్ వీసాలు ఉన్నా, స్టూడెంట్ వీసాలు ఉన్నా, లేకపోతే వేరే వేరే కంపెనీ ఓనర్స్ అయినా ఏ ప్రాబ్లమ్స్ అయినా కూడా భారతదేశం లా చదువుకున్నాను కనుక బయట విదేశాల్లో లా చదువుకున్నాను. ఆస్ట్రేలియాలో చదువుకున్నాను, ఇంగ్లాండ్లో చదువుకున్నాను, అమెరికాలో చదువుకున్నాను. అందుకని వాళ్ళందరికీ రిప్రజెంట్ చేసే అర్హత ఉంది, నాలెడ్జ్, స్కిల్ ఉంది కనుక చేస్తున్నాను. ఆ దేవుడి దేవల్ల మనకు పని కూడా, అంటే జనాలు వస్తున్నారు మన దగ్గరికి, అందరికీ న్యాయం చేకూరుస్తున్నాం. అంటే చాలా గర్వంగా అనిపిస్తుందండి. నాకు ఒక 16-17 ఆఫీసెస్ ఉన్నాయి ఇంగ్లాండ్లో, ఆస్ట్రేలియాలో, కెనడాలో, అమెరికాలో, ఇండియాలో కూడా. సో ఐ ఫీల్ వెరీ గుడ్ అండ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. నేను అందరికీ కూడా షేర్ చేసుకుంటాను. నేను చేయగలిగితే ఒక చిన్న ఊరు ఖమ్మంలో పుట్టి కరీంనగర్లో పెరిగి న్యూయార్క్లో, లండన్లో, కెనడాలో అన్ని కంట్రీస్లో నేను ఎస్టాబ్లిష్ చేసి ఢిల్లీలో చేయగలిగిన వాడిని అందరూ చేయగలుగుతారు అని అందరికీ షేర్ చేసుకుంటూ ఉంటాను. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అండి, అండ్ థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ మీ దట్ క్వశ్చన్. ఇప్పుడు మన ఇండియాలో చట్టం ఉంది సార్, అండ్ మీరు ఇంటర్నేషనల్ లా మీద మీకు చాలా ఎక్స్పర్టీస్ ఉంది. అసలు ఇండియన్ చట్టానికి అండ్ ఫారెన్ చట్టాలకి డిఫరెన్స్ ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రపంచంలో 3 to 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లీగల్ సిస్టమ్స్ ఉన్నాయండి. ఒకటి ఏంటి, కామన్ లా సిస్టమ్ అంటారు. కామన్ లా సిస్టమ్ అంటే ఏంటి? ఇప్పుడు ఏదైతే ఇంగ్లాండ్ ప్రపంచాన్ని రాజ్యం ఏలిందో అక్కడ వాళ్ళు ఇంగ్లీష్ లా ఇంట్రడ్యూస్ చేశారు. దాన్ని లా ఆఫ్ కామన్స్ అంటారు. లా ఆఫ్ కామన్స్ అంటే ఏమిటి అంటే, మన ఇండియాలో పార్లమెంట్ ఎలాగో బ్రిటిష్ పార్లమెంట్ కూడా ఉంది. అక్కడ
లార్డ్స్ అని ఒకటి ఉంది, ఒకటి కామన్స్ అని ఉంది. అంటే మామూలు ప్రజలు, లా ఆఫ్ కామన్స్ అంటే ఎక్కడైతే కోర్టులలో అక్కడెక్కడైతే పార్లమెంట్లో లా తయారైందో అక్కడెక్కడైతే జడ్జి తయారు చేసిన లాని వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా అప్లై చేశారు. మన ఇండియాలో కూడా మనం బ్రిటిష్ లానే ఫాలో అవుతున్నాం. ఎందుకంటే మన ఇండియాను చాలా కాలం పరిపాలించి వెళ్ళిపోయారు వాళ్ళు. ఆ లా సిస్టమ్ అంతా కూడా వదిలేసి వెళ్ళిపోయారు. అదే మనం ఫాలో అవుతున్నాం. ఒకటి కామన్ లా సిస్టమ్. రెండోది ఫ్రెంచ్ లా సిస్టమ్, అంటే సివిల్ కోర్ట్ సిస్టమ్ అంటారు. ఇప్పుడు ఒకవేళ చూస్తే మీరు ప్యారిసు, స్పెయిన్ అలాంటి కొన్ని దేశాలు ఉన్నాయి యూరోప్లో, వాళ్ళు సివిల్ లా సిస్టమ్ అని అంటారు వాళ్ళు. అది చాలా పాపులర్ కాదు. మూడోది ఇప్పుడు ముస్లిం కంట్రీస్లో చూస్తే షారియత్ లాస్ అంటారు. షారియత్ లాస్ అంటే ముస్లిం లాస్. ఇండియాలో కూడా ఉంది మనకు ముస్లిం లా. ఎందుకంటే వెన్ వీఆర్ అప్లయింగ్ ది ముస్లిం లా ఇన్ ఇండియా, ఎవరైతే ముస్లిమ్స్ ఉంటారో మనం ముస్లిం లా అప్లై చేస్తాము, క్రైస్తవులు ఉంటే క్రైస్తవ లా అప్లై చేస్తాము, హిందూస్కు హిందూ లా అప్లై చేస్తాం. ఇదే విధంగా ముస్లిమ్స్ ఏదైతే ఉందో అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ సిస్టమ్, ముస్లిం సిస్టమ్. అది అంటే షారియత్ లా సిస్టమ్ అంటారు. అంటే ఖురాన్ కంట్రోల్స్ ఇట్ అన్నట్టు. ఇక నాలుగో సిస్టమ్ ఏంటంటే ప్రతి దేశంలో కూడా లోకల్ లా సిస్టమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశంలో తీసుకుంటే హిందూ ధర్మశాస్త్రాలు ఉన్నాయి, అది ఒక సిస్టమ్, అది కూడా లీగల్ సిస్టమే. ఇప్పుడు వేరే ఆఫ్రికా దేశాలు ఉన్నాయి, అక్కడ కూడా వాళ్ళ ట్రైబ్స్ ఉన్నారు, వాళ్ళ లోకల్ సిస్టమ్స్ ఉన్నాయి. సో డిఫరెంట్ లీగల్ సిస్టమ్స్ ఉన్నాయి. సో మనకు బయట దేశాలకు తేడా ఏంటి అంటే, ఒకవేళ ఇక్కడ ఉన్న అమెరికాలో సిమిలర్ సిస్టము, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకేలో కూడా అంతా సిమిలర్ సిస్టమ్. ఎందుకు అంటే వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు అక్కడ కూడా పరిపాలించారు, ఆ సిస్టాన్ని మనం ఫాలో అవుతున్నాం. మరి ఇదే సిస్టమ్ మరి మీరు వెళ్ళి మిడిల్ ఈస్ట్లో పనిచేస్తుందా, దుబాయ్లో అంటే కాదు. ఎందుకంటే అక్కడ షారియత్లో ఇస్లామిక్ సిస్టమ్, ముస్లిం లా సిస్టమ్ ఈజ్ డిఫరెంట్. సో ఎవ్రీ కంట్రీ హ్యాస్ ఎ డిఫరెంట్ సిస్టమ్. ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళందరూ ఏం చేశారంటే యునైటెడ్ నేషన్స్ వాళ్ళు, మరి ఇన్ని సిస్టమ్స్ ఉన్నాయి కదా, మరి మనందరం వ్యాపారం చేయాలంటే ఎలాగా, మరి ఇప్పుడు మానవ హక్కులు ఎలాగా, పిల్లలకు ఉండే అర్హతలు ఏంటి, లేబర్కు ఉండే అర్హతలు ఏంటి, మానవులకు ఉండే అర్హతలు ఏంటి, వ్యాపారాలకు ఉండే అర్హతలు ఏంటి అని చెప్పేసి మరి వార్స్ కాకుండా ఒక యూనిఫైడ్ సిస్టమ్ తీసుకొచ్చారు. ఎవరు? యునైటెడ్ నేషన్స్ వాళ్ళు. అంటే కూర్చొని 190 దేశాలు కూర్చొని యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో వాళ్ళు డిఫరెంట్ లాస్ పాస్ చేస్తారు. ఎట్లాగైతే మన అసెంబ్లీలో పాస్ చేస్తారో, ఇండియన్ పార్లమెంట్లో పాస్ చేస్తారో, వాళ్ళు దాన్ని ఇంటర్నేషనల్ లా అన్నారు. సో కంట్రీస్ మధ్యన ఉండే లాని పబ్లిక్ ఇంటర్నేషనల్ లా అన్నారు. కంట్రీస్ను ప్రైవేట్ ఇండివిజువల్కు సంబంధించిన లాని ప్రైవేట్ ఇంటర్నేషనల్ లా అన్నారు. సో దట్ ఈజ్ ఇంటర్నేషనల్ లా, దిస్ ఈజ్ డొమెస్టిక్ లా. ఇంత డిఫరెన్సెస్ ఉన్నాయి ఇవన్నీ. ఓకే సార్, ఇప్పుడు మనం తెలంగాణ గురించి మాట్లాడుకుందాం సార్. ఇప్పుడు తెలంగాణలో ముఖ్యంగా 3 కేసులు టాప్ స్పీడ్లో రన్ అవుతున్నాయి సార్. అందులో ఫస్ట్ది వచ్చేసి మన బీఆర్ఎస్ లీడర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి మీద ఉన్న ఈ రేసింగ్ కేసు. సో ఈ కేసులో ఆయన మీద ఒకవైపు నుంచి యాంటీ కరప్షన్ బ్యూరో అండ్ ఇంకోవైపు నుంచి ఈడీ కూడా ఆయన మీద అటాక్ చేయడానికి రెడీగా ఉంది. అయితే ఆయన మీద కొన్ని సెక్షన్స్ పెట్టారు. ఆ సెక్షన్స్ కింద అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అయితే ఆయన ఇంతవరకు అరెస్ట్ చేయడం లేదు. సో ఇది ఎందుకంటారు అలా? ఇప్పుడు ఎప్పుడైనా మనం అర్థం చేసుకోవాల్సింది, లాలో 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే కాగ్నిజబుల్ అఫెన్సెస్, రెండోది నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్. అంటే ఏంటి? పోలీసు వాళ్ళు ఇష్టంగా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి అరెస్ట్ చేసుకోవచ్చు. కొన్ని అఫెన్సెస్ అరెస్ట్ చేసే అవసరం లేవు. సో ఇప్పుడు మీరు ఈ కేటీఆర్ సంబంధించిన కేసులన్నీ కూడా ఈడీ, ఎందుకంటే ఎఫ్ఐఆర్ అయింది, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అయింది అంటే పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కోసం అరెస్ట్ చేయొచ్చు, లేకపోతే బయట కూడా తనని ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు. రెండోది ఈడీ వాళ్ళు కూడా వాళ్ళ ఎందుకంటే ఇవన్నీ ఫైనాన్షియల్ అఫెన్సెస్. ఈ ఫైనాన్షియల్ అఫెన్సెస్ చాలా సీరియస్గా పరిగణిస్తారు ఇండియాలో. ఎందుకు? గతంలో జగన్ గారి మీద కూడా ఈడీ కేసులు పెట్టి ఆయనను జైలుకు పంపించిన సంఘటన మనం చూసాం. అలాగే చాలామంది పాలిటీషియన్స్ని కూడా ఈడీ వాళ్ళు అరెస్ట్ చేసి, ఇప్పుడు గతంలో చూసుకుంటే కవిత గారిని కూడా పెట్టారు. సో ఈడీ అఫెన్సెస్ ఏంటంటే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు అన్ని ప్రూఫ్స్ అంటే అన్ని ఎవిడెన్సెస్లు సేకరించిన తర్వాతనే అరెస్ట్ చేస్తారు. మరి అరెస్ట్ ఎప్పుడు చేస్తారు అంటే ఆ లా ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళ డిస్క్రిషన్, అంటే వాళ్ళ దగ్గర పగడ్బందీ ఎవిడెన్సులు వచ్చిన తర్వాతనే అరెస్ట్ చేస్తారు. ఎందుకు? 2 రీజన్స్. ఒకటేంటి, ఆయన ఎమ్మెల్యే ఇప్పుడు. రెండోది ఒక పార్టీ, ఒక అపోజిషన్, అంటే ఇప్పుడు అపోజిషన్ లేదనుకోండి, ఒక పొలిటికల్ పార్టీ, నేషనల్ పార్టీ, అది బీఆర్ఎస్ పార్టీ, అది నేషనల్ పార్టీకి సంబంధించిన స్టేట్ లెవెల్ మనిషి. మూడోది ఏంటంటే గతంలో ఆయన మినిస్టర్ చేశారు, మళ్ళీ వాళ్ళ నాన్నగారు కూడా చీఫ్ మినిస్టర్ చేశారు. అంటే ఒక పవర్ఫుల్ మనిషి ఆయన, అంటే లా మేకర్.
అంటే లా మేకర్స్ను మరి డిస్క్రిమినేట్ చేయొచ్చా, మామూలు మనిషినిను ఆయనను సపరేట్గా చూడొచ్చా అంటే అలాంటిది ఏం లేదు లాలో. ఈక్వాలిటీ ఆఫ్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా. మన రాజ్యాంగంలో అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేయాలని ఉంది. కానీ ఇప్పుడు ఇలాంటి వాళ్ళని చేసేటప్పుడు రేపు ఒకవేళ ఇప్పుడు కవితను చేసినప్పుడే చాలా దుమారం అయింది. ఇప్పుడు ఈయన చేస్తే ఎంత దుమారం అవుతుందో, లాలో మరి లా అండ్ ఆర్డర్ ఏమన్నా ఇబ్బందులు అవుతాయా తెలంగాణ స్టేట్లో అని ఇవన్నీ కూడా పరిగణిస్తారండి. సో ఇట్ ఈస్ ద డిస్క్రిషన్ ఆఫ్ ది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అండ్ పోలీస్, తెలంగాణ ఏసీబీ పోలీసులు వాళ్ళ డిస్క్రిషన్ అంటే వాళ్ళ దగ్గర వాళ్ళ ఇష్టం, అంటే వాళ్ళ దగ్గర అన్ని ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకొని అప్పుడు కానీ అరెస్ట్ చేస్తారు. అంటే ఎందుకు చేయలేదు, ఎందుకు చేశారో మనకు తెలియదు. ఎందుకంటే మన దగ్గర ఎవిడెన్సెస్, మన దగ్గర దానికి సంబంధించిన మెటీరియల్ లేదు కనుక నేను ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పలేను, అంటే ఒక క్వశ్చన్తోని. సో వీ హ్యావ్ టు సీ. ఎప్పుడైతే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తామో సిమ్టమ్స్ చెప్తారు, డాక్టర్ గారు అవన్నీ రిపోర్ట్స్ చూసిన తర్వాతనే కదండి మెడిసిన్ ఇస్తారు. అయితే మీకు మెడిసిన్ అని ఇస్తారు లేదా సర్జరీని చెప్తారు. లాలో కూడా అంతే, మెటీరియల్ చూసిన తర్వాత ఎవ్రీ కేస్ ఇస్ డిఫరెంట్ చెప్పొచ్చు. అంటే సార్ దీంట్లో కేటీఆర్ గారి కేసులో ఆయన మీద లీగల్గా యాక్షన్ తీసుకునే ఛాన్స్ లేదు అనే ఒక పాయింట్ అనమాట. ఎందుకంటే ఆయన ఎక్కడ కూడా రాతపూర్వకంగా ఈ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయండి అని ఎక్కడ చెప్పలేదు. ఆ ట్రాన్స్ఫర్ జిహెచ్ఎంసీ మాజీ కమిషనర్ ద్వారా జరిగింది కాబట్టి, అరవింద్ కుమార్ గారి ద్వారా. సో ఆయన మెయిన్ కల్పిట్ అయ్యే అవకాశం ఉందని ఒక పాయింట్ వినపడుతుంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఓకే, మంచి క్వశ్చన్ అడిగారు. ఇక్కడ మీ దిశా ప్రేక్షకులు అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే మాస్టర్ అండ్ సర్వెంట్ రూల్ అని ఒకటి ఉందండి. మాస్టర్ అండ్ సర్వెంట్ రూల్ అంటే రెస్పాండియంట్ సుపీరియర్ అంటే ఏమిటి? నేను ఇండియన్ లాని చెప్తున్నాను, అమెరికన్ లా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా లా చెప్పట్లేదు. అంటే ఏమిటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మాస్టర్ ఆఫ్ ద కంట్రీ, లేకపోతే మీరు యజమాని. ఇప్పుడు మీరు తను గతంలో మున్సిపల్ మినిస్టర్గా పనిచేశారు. మరి ఒక మాస్టరు, మీ కింద పనిచేసే వాళ్ళు ఎవరు? బ్యూరోక్రసీ వాళ్ళు, ఐపీఎస్ ఆఫీసర్సే కావచ్చు, కమిషనర్సే కావచ్చు, మీ ఎంప్లాయీసే కావచ్చు. మీ ఎంప్లాయీస్ ఏమన్నా తప్పు చేస్తే అది మీ బాధ్యత లాలో. దీన్ని ఏమంటారంటే రెస్పాండియంట్ సుపీరియర్, అంటే నీ యజమానియే దీనికి బాధ్యుడు. రెండోది లాలో ఏం రాసింది? వైకేరియస్లీ లయబుల్ అంటే ఏమిటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం కారులో వెళ్తున్నామండి, యజమాని వెనకాల కూర్చుంటాడు, కారు యజమాని, కారు ఓనరు, కారు డ్రైవరు తాగి నడిపిస్తుంటాడు. వాడికి అలవాటు ఉంటుంది, పొద్దున్న తాగి వస్తాడు, పొద్దున్న డ్యూటీ ఎక్కుతాడు, వెళ్తూ ఒక చిన్నపిల్లని డాష్ చేస్తే చిన్నపిల్ల చచ్చిపోతుంది. మరి పోలీసు వాళ్ళు డ్రైవర్ మీద ఓనర్ మీద కలిసి కేసు కడతారు కదండి. దాన్ని ఏమంటారంటే రెస్పాండియంట్ సుపీరియర్. ఓనర్ ఈజ్ ఆల్సో వైకేరియస్లీ లయబుల్ ఫర్ ద ఫాల్ట్స్ డన్ బై ది ఎంప్లాయీ. మరి డ్రైవర్ పన్నాడు కదా నీకు, మరి యజమాని మీద ఎందుకు కేసులు కడతారు మీరు? సేమ్ డాక్ట్రిన్, సేమ్ లా అప్లైస్ ఆన్ దిస్ కేస్. ఇప్పుడు కమిషనర్ కానీ కలెక్టర్ మీదే కేసు కట్టేటప్పుడు ఆయన ఎవరి ఇన్స్ట్రక్షన్ మీద, ఫోన్ ఇన్స్ట్రక్షన్ మీద చేశాడా, లేకపోతే టెలిఫోన్ ఇన్స్ట్రక్షన్ చేశాడా, లేకపోతే ఈమెయిల్ ఇన్స్ట్రక్షన్ చేశాడా, లేకపోతే వాట్సాప్ టెక్స్ట్ మెసేజ్ చేశాడా, అది సపరేట్ ఇష్యూ, ఇన్వెస్టిగేషన్లో వస్తుంది. చాలాసార్లు రాజకీయవేత్తలు, సీఎంలు, మినిస్టర్లు ప్రతిదానికి ఆన్లైన్లో ఫ్యాక్స్లు పెట్టు, టెక్స్ట్ మెసేజ్లు పెట్టి చెయ్యరు కదండి. ఫోన్ చేసేసి చేసేవా అని చెప్తారు. ఓరల్గా చేసినది కూడా అడ్మిసిబుల్ అది లాలో. ఒకవేళ కమిషనర్ గారు వచ్చి రేపు పోలీసు వాళ్ళకే కానీ కోర్టులో ట్రయల్లో కూర్చున్నప్పుడు చెప్పగలిగితే, నాకు మినిస్టర్ గారు చెప్పారు, ఆయన చెప్పిన ఇన్స్ట్రక్షన్ వల్లనే నేను చేశాను అని అంటే ఓనర్ లెవెల్ ఆయన కేటీఆర్గా లయబుల్ అవుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వచ్చారు, నాది ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు, మీ బాస్ చెప్తేనే వచ్చారు కదా. సో ఏదన్నా తప్పు చేస్తే మరి బాస్ కూడా లయబుల్ కదా. సిమిలర్ థింగ్, కేటీఆర్ విల్ బి లయబుల్ అండర్ ద డాక్ట్రిన్ ఆఫ్ రెస్పాండియంట్ సుపీరియర్, అండర్ ద డాక్ట్రిన్ ఆఫ్ వైకేరియస్ లయబిలిటీ. డెఫినెట్గా వారు కూడా లయబుల్ అవుతారు. ఓకే, అంటే ఇప్పుడు కేటీఆర్ చెప్పారని ప్రూఫ్ ఏమి ఉండదు కదా సార్ అక్కడ? అంటే ఈ కమిషనర్ గారు ప్రూవ్ చేయాలి, నెంబర్ 1. నెంబర్ 2 అంటే నెంబర్ 2 ఏంటంటే ఇప్పుడు పేపర్ ట్రయల్ చూస్తారు, డబ్బు ఈయనకి ఏమన్నా వచ్చిందా, రేపు ఈ కమిషనర్ గారు బ్యాంక్ అకౌంట్స్లో, బేనామీ అకౌంట్స్లో ఏమైనా డబ్బులు వచ్చాయా ప్రూవ్ చేయాలి. కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఎంప్లాయీస్ కూడా తప్పు చేస్తారు, ఎంప్లాయర్ తెలియకుండా, బాసు తెలియకుండా చాలా తప్పులు జరుగుతాయి ప్రపంచంలో. అన్నిటికీ బాసును కారణం చేయలేం కదా మనం. అలాంటిది ప్రూవ్ చేసుకోవడం ఆ కమిషనర్ మీద ఉంటుంది, కేటీఆర్ గారి మీద ఉంటుంది. నేను చెప్పలేదు, నేను చెప్పి చేయించలేదు,
నా అకౌంట్స్లో ఏం డబ్బులు రాలేదు, దీనిలో నేనేమీ లాభపడలేదు అని మన కేటీఆర్ గారు ప్రూవ్ చేసుకోవాలి. బర్డన్ ఆఫ్ ప్రూఫ్ కమిషనర్ గారు ప్రూవ్ చేసుకోవాలి. ట్రయల్లో ఇన్వెస్టిగేషన్లో చేసుకుంటే చెల్లుతుంది, లేకపోతే చెల్లనేరదు. ఓకే, ఇక రెండో కేసు సార్, ఇది ఫోన్ ట్యాపింగ్ కేసు నడుస్తుంది సార్. దాదాపుగా ఇయర్స్ నుంచి నడుస్తుంది ఇది. ఈ కేసులో కేసు గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం సార్. ఫస్ట్ దీంట్లో ఒక మెయిన్ పాయింట్ ఉంది సార్, అదే రాజకీయ శరణార్థి. ఇక్కడ నుంచి వేరే దేశాలకు వెళ్ళిపోయి ఇప్పుడు మన ఇండియాకి బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా వచ్చేసారు సార్. ఇక్కడ అవన్నీ మనం ఉంచాం. సో 2003లో మనం చేసుకున్న ఒప్పందం ప్రకారం రాజకీయంగా వచ్చిన వాళ్ళని ఇవ్వాల్సిన అవసరం లేదు. సో అలాగే ఈ కేసులో కూడా అలా ఒక రాజకీయ శరణార్థిగా ఒక వ్యక్తి అనేది అమెరికాలో ఉన్నారు. సో ఇలా ఇక్కడ ఒక తప్పు చేసి అలా అమెరికాకి వెళ్ళిపోయి రాజకీయ శరణార్థిగా ఉన్నారు ఆయన. అయితే ఇలా ఎలా దీనికి అసలు ఎలాంటి క్రైటీరియా ఫాలో అవ్వాలి? ఎవరైనా సరే ఇక్కడ క్రైమ్ చేసి వెళ్ళిపోవచ్చా అసలు అలా వేరే దేశాలకి? ఛాన్స్ ఉంటుందా? మంచి క్వశ్చన్ అడిగారు. మీరు అడిగిన ప్రశ్న ప్రభాకర్ రావు గారు దాని గురించే కదా. ఐజీ ప్రభాకర్ రావు గారు ఇప్పుడు అక్కడ ఉన్నారు. కథనాలు వస్తున్నాయి, వారికి శరణార్థి వచ్చింది, గ్రీన్ కార్డ్ వచ్చింది, వారు రారు అని అడుగుతున్నారు. అదే కదండి. అవును సార్. ఇప్పుడు ఫారిన్ కంట్రీస్కి వెళ్ళిన తర్వాత దేర్ ఆర్ టైప్ ఆఫ్ శరణార్థులండి. అసైలం అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బంగ్లాదేశ్లో హిందూస్ ఉన్నారండి. ఇప్పుడు గుళ్ళను గోపురాలను పగలగొడుతున్నారు ముస్లిమ్స్ అక్కడ. సో హిందూస్కి అక్కడ రక్షణ లేదు. పాకిస్తాన్లో కూడా అదే పరిస్థితి, ఆఫ్ఘనిస్తాన్లో కూడా హిందువుల పరిస్థితి అదే. మరి వాళ్ళు హిందువులు కనుక ఆ మతం నుంచి సంబంధించిన వాళ్ళు కనుక వాళ్ళు బయటికి వెళ్తున్నారు, వేరే దేశాలకు వెళ్ళి అసైలం అడుగుతున్నారు, శరణార్థి అడుగుతున్నారు, ఇస్తున్నారు వేరే వేరే దేశాలు. ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి కూడా చాలామంది వచ్చారు. మీరు షేక్ హసీనా వచ్చింది, మనం ఇస్తా అనుకున్నాం, అది సపరేట్ పొలిటికల్ ఇష్యూ అది. ఇప్పుడు ఎవరైనా దీన్ని ఏమంటారు అంటే పొలిటికల్గా మిమ్మల్ని పర్సిక్యూట్ చేసేటట్టు అయితే, ఇప్పుడు గతంలో చూసుకుంటే చాలామంది ఆఫ్రికాలో కూడా ఇప్పుడు నెల్సన్ మండేలా టైం నుంచి చాలామంది ప్రైమ్ మినిస్టర్లు వేరే దేశాలకు వెళ్ళిపోయి శరణాగతి అడిగారు. అంటే మళ్ళీ వెనక్కి వెళ్తే మమ్మల్ని చంపేస్తారని. ఇప్పుడు గతంలో చూస్తే పాకిస్తాన్ ప్రెసిడెంట్ ముషర్రఫ్ కూడా, ఆయనకు సంబంధించిన వాళ్ళు ముషర్రఫే కానీ బెంజర్ భుట్టో వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా వాళ్ళు దుబాయ్లో ఉన్నారు, లండన్లో ఉన్నారు. అంటే వెనక్కి వెళ్తే మమ్మల్ని పొలిటికల్ ప్రిజన్లో పెట్టి చంపేస్తారు అని. అలాంటి ఒకవేళ మీరు క్రెడిబుల్ ఫియర్ ఉండాలి. క్రెడిబుల్ ఫియర్ అంటే ఏమిటి? నిజంగా కూడా మీరు మళ్ళీ వెనక్కి వెళ్తే మిమ్మల్ని జైలు వేయటమో చంపేయటమో జరుగుద్ది. అంటే మీరు న్యాయపూరితంగా, అంటే మీరు ఇక్కడ అన్యాయాలు చేసేసి మేము వేరే దేశాలకు వెళ్తున్నామో మళ్ళీ మేము వెనక్కి వెళ్తే మమ్మల్ని పోలీసు వాళ్ళు లోపలేస్తారు, మమ్మల్ని జైలు పాలు చేస్తారంటే దొరకదు. అంటే మీరు న్యాయపూరితంగా పనిచేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే ఈ మన ఫోన్ ట్యాపింగ్ కేసు ఇండియాలో చూస్తే అది నేరంగా పరిగణించి అందులో చేసిన వాళ్ళందరూ ఇప్పుడు జైల్లో ఉన్నారు బెయిల్ లేకుండా. అంటే అది ఎలాంటి లాస్ ఫాలో చేయలేదని చూపిస్తున్నారు టీవీలలో. అంటే వీళ్ళు న్యాయపూరితంగా చేయలేదు. అంటే ఒక పొలిటికల్ పార్టీకి, ఒక పొలిటికల్ వ్యవస్థకు ఫేవర్గా చేశారు. ఇక్కడ కావలసిన సెంట్రల్ లాస్, స్టేట్ లాస్ ఏవి ఫాలో చేయలేదు. ఆర్బిటరీగా ఎవరిని పడితే వాడిని చేశారు. ఎందుకు చేయొచ్చు అంటే వైర్ ట్యాపింగ్ అనేది ప్రపంచం మొత్తంగా జరుగుతుందండి. ఎందుకు చేస్తారు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఎందుకు చేస్తారంటే టెర్రరిజం కంట్రోల్ చేయడానికి. కొన్నిసార్లు స్పైస్ వస్తారు, అంటే విదేశాల నుంచి వాళ్ళను ట్యాప్ చేయడానికి. ఏదన్నా మన నేషనల్ సీక్రెట్స్ ఏమన్నా వేరే కంట్రీస్కి ఇస్తున్నారా, నేషనల్ సెక్యూరిటీ కోసం ట్యాప్ చేయొచ్చు. కానీ అలాంటిది ఇక్కడ నేషనల్ సెక్యూరిటీ కోసం ట్యాప్ చేయలేదు కదా. అందరి బిజినెస్ మెన్స్ ట్యాప్ చేశారు, సినిమా వాళ్ళది ట్యాప్ చేశారు, రాజకీయవేత్తలు ట్యాప్ చేశారు, మామూలు వ్యాపారస్తులే కూడా ట్యాప్ చేశారు, గోల్డ్ షాపులే ట్యాప్ చేశారు, అందరూ చేశారు. మరి గోల్డ్ షాపులు ఏమి నేరాలు చేశారని, బిల్డర్స్ ఏం నేరాలు చేశారు, ఇవన్నీ కూడా ఒక పొలిటికల్ పార్టీ అడ్వాంటేజ్ కోసం చేశారు. అంటే న్యాయపూరితంగా చేయలేదు డ్యూటీ, వాళ్ళు ఒక పొలిటికల్ పార్టీ కోసం చేశారు. అలాంటి ఎప్పుడైతే బయట దేశాలకు వెళ్తారో అక్కడికి వెళ్ళి మేము వెనక్కి వెళ్తే మాకు రేపు వాళ్ళు పోలీసు వాళ్ళు పట్టుకొని మమ్మల్ని జైల్లో వేస్తారు, లేకపోతే మేము పర్సిక్యూట్ అవుతాము 10-20 ఏళ్ళు, మాకు ఇక్కడ శరణాగతి ఇవ్వండి అంటే ఆ దేశాలు ఇవ్వరు. దీన్ని క్రెడిబుల్ ఫియర్ ఇంటర్వ్యూ అంటారు. అది ప్రూవ్ చేసుకునే ధర్మము, ప్రూవ్ చేసుకునే డ్యూటీ, ఆబ్లిగేషన్ మన ఇప్పుడు ఐజీ ప్రభాకర్ గారి మీద ఉంటుంది. అది ఒకవేళ ప్రూవ్ చేసుకోగలిగితే వారికి ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. ఇప్పుడు అమెరికాలో కూడా 15-20 సంవత్సరాల వరకు ఇవ్వట్లేదు.
ఇప్పుడు మా ట్రంప్ గారు వచ్చేసి రేపు నేను ఆయన ఓతు తీసుకోగానే ఎవరైతే ఫాల్స్గా ఫేక్గా ఫైల్ చేశారో అందరినీ కూడా డిపోర్ట్ చేస్తాను, ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తాను, ఎవరైతే దేశంలో ఇల్లీగల్గా ఉన్నారో, దొంగ అసైలం అప్లికేషన్ ఫైల్ చేశారో, ఎవరైతే ఇల్లీగల్గా ఉన్నారో లక్షల మంది నేను పంపించేస్తాను, పిల్లలు కూడా ఒకవేళ ఇక్కడ పుట్టినా పిల్లలతో సహా కూడా డిపోర్ట్ చేస్తాను అంటున్నాడు. సో ఇప్పుడు పరిస్థితులు వేరు. ట్రంప్ గారు వచ్చిన తర్వాత డెఫినెట్గా అది నేరపూరితమే, దొరకదని నా ఒపీనియన్ అండి. ఇప్పుడు తెలంగాణలో ఇంకొక మూడో కేసు ఒకటి ఉంది సార్. సినీ యాక్టర్ అల్లు అర్జున్ మీద పెట్టిన సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి నాన్ బెయిలబుల్ సెక్షన్ సార్. అయితే ఆయనకి ఒకే రోజు అరెస్ట్ చేసి ఒకే రోజు జైల్లో పెట్టి ఒకే రోజు బెయిల్ కూడా ఇచ్చేశారు. ఆయన కోసం 5కి క్లోజ్ అవ్వాల్సిన కోర్టు కూడా లేట్ అవర్స్ వరకు వర్క్ చేసింది. సో దీన్ని బట్టి డబ్బున్న వాళ్ళకి ఒక చట్టం, డబ్బు లేని వాళ్ళకి ఒక చట్టంగా మారిపోయిందనే ఒక కామెంట్ వినపడుతుంది. సో దాని మీద మీ ఒపీనియన్ సార్? మీరు అడిగిన ప్రశ్న చాలా లెజిటిమేట్ క్వశ్చన్ అండి. మీరు అన్నట్టుగా మన దేశంలో చాలామంది లక్షల వేల మంది జైళ్ళల్లో అండర్ ట్రయల్ ప్రిజనర్స్ ఉన్నారు. బెయిల్ వచ్చినా కూడా బయటికి రాకుండా లక్షల వేల మంది ఉన్నారు జైళ్ళల్లో. మరి జైల్ రిఫార్మ్స్ ఎక్కడ జరిగినాయండి ఇండియాలో? ఒకటి. రెండోది, మీరు అన్నట్టుగా రాజకీయవేత్తలు, పవర్ఫుల్ సినిమా యాక్టర్లకు ఒక న్యాయ చట్టం అలా అప్లికేషన్ చేస్తున్నారు. మామూలు వాళ్ళు మరి అలాంటి నేరాలు చేస్తేనే వేల లక్షల మంది జైళ్ళల్లో ఉన్నారు. మరి ఈక్వాలిటీ ఆఫ్ లా అనేది మన దేశంలో లేదు. నేను ఇప్పుడు చెప్పింది అదే. ఈక్వాలిటీ ఆఫ్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ లా అని మన రాజ్యాంగంలో రాసింది, కానీ ఫేవరెటిజము, డిస్క్రిమినేషన్ డెఫినెట్గా ఉంది. ఎందుకు? ఇప్పుడు ఆయన గంట సేపు కూడా లేడు జైల్లో. హైకోర్టు వాళ్ళు వైర్లో పంపించారు జైలుకి, ఆయనను రిలీజ్ చేసేయండి అని. జైల్ మాన్యువల్ ప్రకారము సన్సెట్ తర్వాత అసలు బయటకు వదలడానికే లేదు. దాన్ని కూడా వాళ్ళు చేంజెస్ చేసి డిస్క్రిషన్ యూజ్ చేసి జైలర్స్ చేస్తున్నారు. ఇప్పుడు గతంలో చూసుకుంటే ఇప్పుడు జగన్ గారు ఉన్నప్పుడే కానీ చాలామంది పాలిటీషియన్లు జైళ్ళలో ఉంటే వాళ్ళకు భోజనాలు వెళ్తున్నాయి, వాళ్లకు న్యూస్ పేపర్లు వెళ్తున్నాయి, సెల్ ఫోన్లు కూడా అలౌ చేస్తున్నారు. మరి అన్ని జైళ్ళలో జరుగుతున్నాయి. కరప్షన్ అనేది జైళ్ళలో కూడా ఉంది. మరి రాజకీయవేత్తలు అయినప్పుడు, సినిమా వాళ్ళు అయినప్పుడు వాళ్ళకొక న్యాయము, వీళ్ళకొక న్యాయం జరుగుతుంది. ఎందుకు? ఈ వ్యవస్థను ప్రశ్నించేవాళ్ళు లేరు కనుక. మరి ప్రశ్నించాలంటే మీ మీడియా వాళ్ళు ప్రశ్నించాలి. ఎందుకంటే యువర్ ఫోర్త్ ఎస్టేట్ ఆఫ్ డెమోక్రసీ. మీరు డెమోక్రసీ ఎగ్జిక్యూటివ్ బ్రాంచే కానీ, జ్యుడిషియల్ బ్రాంచే కానీ, లెజిస్లేచర్ బ్రాంచ్ ఏదైనా తప్పులు చేస్తే మీకు ఏలు చూపించి ప్రశ్న అడిగే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మీకుంది కనుక మీలాంటి వాళ్ళు అడగాలి ఈ ప్రశ్న. ఎందుకు ఇంత తేడా? ఒక కామన్ మ్యాన్కు, ఒక మామూలు మనిషికి ఇంత పెద్ద మనిషికి ఎందుకు తేడా అంటే, ఒక లాయర్గా నేనేం ఆన్సర్ చెప్పలేను. ఎందుకంటే ఇక్కడ వ్యవస్థ 5 తర్వాత కూడా వింటారు జడ్జెస్. ఇంటికి కూడా పోయి, నేను గతంలో ప్రాక్టీస్ చేసినప్పుడు నేను మ్యాజిస్ట్రేట్ ఇంటికి పోయి కూడా బెయిల్ పిటిషన్ వేసుకొని ఇంట్లో కూడా ఆర్గ్యూ చేసుకొని ఆర్డర్ తీసుకున్న సంఘటనలు ఉన్నాయి. అంటే ఎక్సింజెంట్ సర్కమ్స్టాన్సెస్ ఉంటే జడ్జెస్ కూడా పనిచేస్తారు. ఎందుకు? జడ్జెస్ కూడా వాళ్ళు కూడా పబ్లిక్ సర్వెంటే. ఒక పోలీస్ ఆఫీసర్కి, ఒక జడ్జికి కూడా వాళ్ళకు వచ్చే శాలరీ ఎక్కడి నుంచి వస్తుంది? స్టేట్ ఎక్స్చెకర్ నుంచి వస్తుంది. అంటే ఏంటి? మీరు నేను ఏదైతే ట్యాక్సులు కడతామో అదే డబ్బు నుంచి వాళ్ళకి జీతాలు వస్తాయి. అంటే వాళ్ళు పబ్లిక్ సర్వెంటే. జడ్జెస్ కూడా పబ్లిక్ సర్వెంటే, పోలీస్ ఆఫీసర్ కూడా పబ్లిక్ సర్వెంటే, ఎమ్మెల్యే, మినిస్టరు, సీఎం కూడా పబ్లిక్ సర్వెంటే. బికాజ్ దే ఆర్ గెటింగ్ సాలరీ ఫ్రమ్ అవర్ ట్యాక్సెస్. సో వాళ్ళు పని చేస్తారు కొన్నిసార్లు ఎక్స్ట్రా టైం పెట్టి, అది తప్పు కాదు. కానీ మరి ఒకటే రోజుల్లోనే కొన్ని గంటల్లోనే బయటికి తీసుకురావటం అనేది అది క్వశ్చనబులే. మరి అంటే ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్. ఆయన పెద్ద సినిమా హీరో కనుక తీసుకొచ్చారు. ఆయన బయటకు వచ్చిన తర్వాత బోలంతమంది విశ్లేషణ చేశారు, బోలంతమంది సినిమా యాక్టర్లు ఆయన ఇంటికి వెళ్ళి మాట్లాడారు. ప్రపంచం వ్యాప్తిగా అమెరికాలో, ఇండియాలో అన్ని టీవీ ఛానళ్ళు అలా ఇలా తీసుకెళ్లారు సినిమా యాక్టర్ అని అన్నారు. కానీ తెలంగాణ గవర్నమెంట్, నేను విన్నాను ఆర్గ్యుమెంట్స్, అందులో ఏం చేశారంటే తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు కల్పబుల్ హోమిసైడ్ కేసు పెట్టారు. అంటే తప్పుడు కేసు పెట్టారు. కల్పబుల్ హోమిసైడ్ అంటే ఏంటంటే మర్డర్ కంటే కింది లెవెల్ అది. మర్డర్కును కల్పబుల్ హోమిసైడ్కు కేసు పెట్టేటప్పుడు ఇంటెన్షన్ ఉండాలి, చంపేస్తాను అని. మరి ఆయనకి ఇంటెన్షన్ ఎక్కడుంది? ఇంటెన్షన్ లేదు కదా ఆయనకు చంపాలని. ఆయన ఏదో సినిమాకి వెళ్ళాడు జాలీగా, ఆయన ఫ్యాన్స్ని అందరికీ వేవ్ చేశాడు, మాట్లాడి వచ్చాడు. ఆయనను ఒక అమ్మాయిని చంపడాలనో లేకపోతే ఎవరినో చంపాలనే ఉద్దేశం లేదు కదా. ఎవరైతే అల్లు అర్జున్ అడ్వకేట్ ఎవరైతే ఆర్గ్యూ చేశాడో మరి అది కల్పబుల్ హోమిసైడ్ సెక్షన్ కట్టారండి జడ్జి గారు, అది ఆయనకు ఇంటెన్షన్ ఎక్కడుంది చంపాలని, ఈ తప్పుడు సెక్షన్ కదా అని ఆర్గ్యుమెంట్ చేస్తే జడ్జి గారు వినేసి నవ్వేసి బెయిల్ ఇచ్చారు
ఇంటరిమ్ బెయిల్ ఇచ్చారు. ఆ ఆర్గ్యుమెంట్స్ నేను కూడా యూట్యూబ్లో చూశాను. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ ఆయనకి బెయిల్ వచ్చేసింది. అయితే మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీరు కూడా అన్నారు ఫోర్త్ ఎస్టేట్గా మీడియా అనేది ప్రతిదాన్ని ప్రశ్నించవచ్చు అని. కానీ ఇప్పుడు ఒక బిల్ తీసుకొచ్చింది గవర్నమెంట్, ఆ బిల్లుని మీడియా ప్రశ్నిస్తుంది, తప్పులు ఉంటే ఎత్తి చూపిస్తుంది. అలాగే ఎవరైనా అధికారి తప్పు చేసినా సరే ఆ విషయంలో కూడా మీడియా అనేది ప్రశ్నిస్తుంది. బట్ కోర్టులు ఇచ్చిన తీర్పుల్లో కానీ వాటి మీద ప్రశ్నించకూడదు అనే ఒక రూల్ ఉంది సార్. సో అది ప్రశ్నిస్తే అది మళ్ళీ అఫెన్స్ అయిపోతుంది. అది దీనివల్ల న్యాయ వ్యవస్థ అనేది ఒక చట్టంలో బిగుసుకుపోయినట్టు ఉంటుందేమో, జనాలకి దగ్గర అవ్వదేమో అని ఒక ఒపీనియన్ ఉంది సార్. ఎక్సలెంట్ క్వశ్చన్ అండి. ఇంతవరకు ఎవరు అడగలే ఈ క్వశ్చన్. జ్యుడిషియరీలో ఏముందంటే జ్యుడిషియరీ సుప్రీం అని మన దేశంలో ఉంది. అంటే కేసెస్ ఉన్నాయి. అంటే పార్లమెంట్ కంటే జ్యుడిషియరీ ఎగ్జిక్యూటివ్ కంటే సుప్రీం అని కొన్ని వాదనలు ఉన్నాయి. జ్యుడిషియరీ సుప్రీమసీ, జ్యుడిషియరీ ఇండిపెండెంట్ అని. జడ్జుల్ని వాళ్ళు ఇచ్చే తీర్పులను మీరు ప్రశ్నించే అధికారం లేదని కూడా లాలో ఉంది. ప్రశ్నిస్తే దాన్ని కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది ఒకటి లా ఉంది. కానీ మేము అంటే ప్రొఫెసర్ ఆఫ్ లాగా నేను చాలా యూనివర్సిటీలో నేను లెక్చర్ ఇస్తూ ఉంటాను. ప్రొఫెసర్లు ఒపీనియన్ రాస్తారు, విశ్లేషణ చేస్తారు. అంటే ఈ జడ్జిమెంట్లో ఉన్న అవకతవకలు ఏంటి, ల్యాకునస్ ఏందని దాన్ని అనాలిసిస్ చేయొచ్చు. కానీ అంటే ఒక అకాడమిక్ ఓరియంటేషన్లో అంటే అకాడమికల్లీ ఆర్గ్యుమెంట్ చేయొచ్చు. కానీ బయట మీరు ప్రెస్ వాళ్ళు ఇది తప్పు ఇది రైట్ అని చెప్పడానికి అనేది లేదు. ఎందుకు? దాన్ని కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద పరిగణిస్తారు. అందుకే ప్రెస్ వాళ్ళు అడగటానికి వీల్లేదు ఒక జడ్జిమెంట్ని. అది తప్పుడా లేకపోతే తప్పు కాలేదా అనేది హయ్యర్ కోర్ట్స్ వాళ్ళే దాన్ని చేయొచ్చు. అంటే జ్యుడిషియల్ ప్రాసెస్ అది, అందుకని అడగటానికి లేదు. దట్ ఈస్ ద లా. అడిగితే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద పరిగణించి ఆ జర్నలిస్ట్ మీద లేకపోతే ఆ మీడియా వాళ్ళ మీద కేసులు కట్టచ్చు. ఓకే సార్. ఇప్పుడు పొలిటీషియన్స్, ఆఫీసర్స్ వీళ్ళలో కరప్షన్ కొంతవరకు ఉంది సార్. మరి న్యాయ వ్యవస్థలో కూడా కరప్షన్ ఉండే ఛాన్స్ ఉంటుంది కదా. కొంతమంది లాయర్స్ కూడా చిన్న చిన్న వాటికి పెద్ద పెద్ద కేసులు అనే తేడా లేకుండా వాళ్ళ జీతానికి వాటితో సంబంధం లేకుండా కోట్లు సంపాదించుకొని ఉంటారు కొంతమంది. సో దీనివల్ల న్యాయ వ్యవస్థలో కూడా కరప్షన్ ఉండే ఛాన్స్ ఉంటుంది కదా సార్. ఇప్పుడు నేను మీడియాలో చెప్పలేని విషయము. ఇప్పుడు లాయర్లు ఎంత ఫీజు తీసుకుంటున్నారు అది కరప్షన్ అంటే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్తారండి పల్లెటూరులో, 50 రూపాయలతో కూడా వాడు మీకు సూది ఇస్తాడు, మందిస్తాడు. మీరు అదే సూది అదే ఇంజక్షను అపోలోకి వెళ్తే మీరు 20,000 కూడా ఖర్చు పెడతారు. సో మరి అపోలో వాడు 25,000 తీసుకుంటాడు, ఆర్ఎంపీ డాక్టర్ 5 రూపాయలు టు 50 రూపాయలు తీసుకుని చేస్తాడు. సో మరి అపోలో వాళ్ళు తీసుకునేది కరప్షనా? కాదు. అంటే ఎవరెవరు స్థాయికి ఎవరెవరి స్తోమకు వాళ్ళు తీసుకుంటారు, స్తోమతకు వాళ్ళు ఫీజులు తీసుకుంటారు లాయర్లు. అది తీసుకునటం తప్పు కాదు. గంటకు ఇప్పుడు లూత్రా గారు వస్తారు, ఒక్క అపియరెన్స్కి ఆయన 1 కోటి రూపాయలు తీసుకుంటాడు, 5 కోట్లు తీసుకుంటాడు. మరి ఇప్పుడు జగన్ లాయర్ కూడా కొన్ని లక్షల కోట్లు తీసుకుంటున్నాడు, నిరంజన్ రెడ్డి ఒక్క అపియరెన్స్కు. తీసుకోవచ్చు, తప్పలేదు, అది కరప్షన్ అనబడదు. మరి కోర్టులో ఏదైతే జరుగుతుందో అది నేను మీకు చెప్పను. ఒకసారి మీరే స్టింగ్ ఆపరేషన్స్ చేసుకోండి, కోర్టుకు వెళ్ళి అక్కడ ప్రతి స్టెప్లలో మీకు కనపడుతుంది అది మీరు అన్న ప్రశ్న. నేను ఓపెన్ టీవీలలో చెప్పలేనది. జ్యుడిషియల్లో ఉందంటే నేనైతే పర్సనల్గా చేయలేదు, నేను దాని మీద కమెంట్ చేయడానికి అర్హుని కాదు. మీరే స్టింగ్ ఆపరేషన్స్ చేసుకొని చూసుకోండి, నాకైతే తెలియదు. ఐ కెనాట్ కమెంట్ ఆన్ జ్యుడిషియరీ అండి.